పూర్ణ, ఏంటండి? నేను ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టింది. నువ్వు ఎన్ని రోజులు అంటున్నావు కదా బయటకు వెళ్దామని. సరే, మరి ఎక్కడికి వెళ్దామండి? నేను ఒక ప్లేస్ చూసింది, చాలా బాగుంది, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సరే మరి, కానీ ఇంటి పనంతా అట్లే ఉందండి. ఇలాగే వదిలేసి వెళ్తే అత్తమ్మ తిడుతుంది. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? తొందరగా అయిపోద్ది ఆ పని. నువ్వు ఈ పని చేయిపో, నేను ఇక్కడ కూర్చుంటా, తర్వాత వెళ్దాం. సరే అండి. ఇక వెళ్దామా అండి? పూర్ణ, ఇంటి పని చేయడానికి ఇంత టైం పట్టిందా? అవునండి, ఇంటి పని అంతా అయ్యేసరికి ఇంత టైం పట్టింది. తొందరగా వెళ్ళాలని నా చీర కూడా మార్చుకోలేదు. పూర్ణ, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అనుకునేవాడిని మీరు ఇంట్లో చేసే పని ఒక గంటలో 2 గంటలో చేసి మిగతా టైం అంతా ఇంట్లోనే కూర్చుంటారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే నాకు అర్థమైందే, మీరు చేసే పనిలో మేము ఒక 20% కూడా చేయమని. కానీ ఇప్పటి నుంచి నువ్వు చేసే ఇంటి పనుల్లో నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే.